హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గోధుమ పిండితో సింపుల్గా అండ్ టేస్టీగా కేక్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దామండి. ఈ కేక్ చాలా స్మూత్గా స్పాంజ్గా వస్తుంది. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. గోధుమ పిండితో కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ని తీసుకుని ఇందులో 2 ఎగ్స్ని వేసుకోవాలండి. ఒకవేళ మీకు ఎగ్ ఇష్టం లేకపోతే థిక్ కర్డ్నైనా తీసుకోవచ్చు. ఈ ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. మీ దగ్గర బీటర్ లేకపోయినా ఈ విస్కర్తో బాగా బీట్ చేసుకోవచ్చు. బాగా బీట్ చేసుకున్న ఎగ్స్లో 1/2 కప్ కరిగించిన బటర్ని వేసుకోవాలి. ఈ బటర్ ప్లేస్లో ఆయిల్ లేదా నెయ్యినైనా వేసుకోవచ్చు. ఇందులో 1 కప్ బెల్లం పొడిని వేసుకోవాలి. బెల్లం పొడి లేకపోతే మనకు గట్టిగా రాయిలా దొరికే బెల్లాన్ని మిక్సీ జార్లో వేసుకుంటే మనకి పొడి అయిపోతుంది. దాన్నైనా వేసుకోవచ్చు లేదా షుగర్నైనా వేసుకోవచ్చు. 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలి. మనం ఎగ్ వేసాం కదా, సో స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ పోవాలంటే మనం వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి. బెల్లం బాగా కరిగిన తర్వాత 1/2 కప్ కాచి చల్లార్చిన మిల్క్ని వేసుకోవాలి. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక జల్లెడని పెట్టుకుని 1 కప్ గోధుమ పిండిని వేసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండినైనా వేసుకోవచ్చు. గోధుమ పిండితో అయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇందులోనే 1 స్పూన్ బేకింగ్ పౌడర్ మరియు 1/2 స్పూన్ బేకింగ్ సోడా అలాగే 1/2 స్పూన్ ఉప్పును కూడా వేసుకుని దీన్ని బాగా జల్లించుకోవాలి. ఇప్పుడు దీన్ని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేటప్పుడు మనం ఓన్లీ 1 డైరెక్షన్లో మాత్రమే దీన్ని కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కేక్ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో రావాలండి. ఒకవేళ మీకు గట్టిగా కానీ అయినట్లుంటే కొంచెం పాలు వేసుకుని మళ్ళీ కలుపుకుంటే ఈ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్లో కొన్ని టూటీ ఫ్రూటీల్ని వేసుకోవాలి. టూటీ ఫ్రూటీ ప్లేస్లో డ్రై ఫ్రూట్స్ కానీ లేదా చాకో చిప్స్నైనా వేసుకోవచ్చు. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి కేక్ బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక కేక్ టిన్ని కానీ లేదా ఏదైనా రౌండ్ వెజల్ని కానీ తీసుకుని దానికి బటర్ని అప్లై చేయాలి. పైన కొంచెం గోధుమ పిండి కానీ మైదా పిండిని కానీ చల్లుకోవాలి. సో దట్ మనం కేక్ తీసేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. అండ్ మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఈ కేక్ ట్రేలో వేసుకోవాలి. బ్యాటర్ని ట్రేలో వేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. సో దట్ బబుల్స్ ఏమన్నా ఉంటే అవి పోతాయి. ఒక గిన్నెని 5 మినిట్స్ హీట్ చేసుకుని అందులో మనం కేక్ బ్యాటర్ వేసిన కేక్ ట్రేని అందులో పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని ఒక 40 మినిట్స్ దీన్ని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 40 మినిట్స్ తర్వాత మనకి కేక్ రెడీ అయిపోతుందండి. కేక్ రెడీ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే కేక్కి మధ్యలో టూత్పిక్ కానీ లేదా నైఫ్ని కానీ పెట్టినప్పుడు అది మనకి ఈజీగా వచ్చేయాలి. దానికి ఏమీ పిండి లేకుండా స్మూత్గా వచ్చేసిందంటే మనకి కేక్ రెడీ అయిపోయినట్లు. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా మనకి నైఫ్కి పిండి ఏం అంటుకోకుండా స్మూత్గా వచ్చేసింది. సో ఇప్పుడు మన కేక్ రెడీ అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత మనం ట్రేలో నుంచి బయటకు తీసుకుందాం. కేక్ ట్రేని రివర్స్ చేసి ట్యాప్ చేస్తే మనకి కేక్ ఆ ట్రేలో నుంచి ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదండి, యమ్మీ అండ్ డెలిషియస్ స్వీట్ కేక్ని బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. చాలా స్మూత్గా స్పాంజ్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. Thank you for watching.